హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. ఒక్క షాట్‌కి 3 రెసిపీస్ మనకు వచ్చేసాయి. సో, దీని రెసిపీస్ మీకు పంపిస్తున్నాను. సో, స్టార్ మురుకులు ఎలా చేయాలో, అలాగే కారపూస ఎలా చేయాలో, అలాగే మనం ప్లెయిన్ మురుకులు చేసుకుంటాం, బయట కూడా అమ్ముతూ ఉంటారు. అవన్నీ నేను ఒకే బ్యాటర్‌లో చేసేసాను. ఆ బ్యాటర్ ఎలా కలపాలో కూడా, ఏమేమి వెయ్యాలో కూడా నేను మీకు చూపించేశాను. సో, లాంగ్ వీడియో చూడండి. లాంగ్ వీడియో స్కిప్ కాకుండా చూస్తే మాత్రం లాంగ్ వీడియోలో నేను స్టార్ మురుకులు చేశాను, అలాగే కారపూస చేశాను, ఈ ప్లెయిన్ మురుకులు చేశాను. ఇది లాస్ట్లో మన పిండి మిగిలిపోతుంది కదా, ఆ పిండితో వేసినది అనమాట. ఎప్పుడు నేను అలాగే చేస్తాను. ఆ పిండిని పడేయను. ఏం చేస్తాను, ఎందుకు పడేయడం, ఆ పిండిని కూడా ఇలా వేసేసాను అనమాట. సో చాలా చాలా బాగా వచ్చాయి ఈ స్టార్ మురుకులు కానీ, ఈ కారపూస కానీ, ఈ ప్లెయిన్ మురుకులు కానీ. సో ఒకే బ్యాటర్తో చేసేసాం, బట్ డిఫరెంట్ టైప్స్. అంటే స్టార్ మురుకులు స్టార్లా వస్తాయి, కారపూస సన్నగా వస్తుంది, ప్లెయిన్ మురుకులు ఇలా వస్తాయి. మన బజార్లో ఉన్నట్టే ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్. సో మీరు కూడా చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. శ్రీకృష్ణుడికి తప్పకుండా మీరు అర్పించండి. హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. చాలా మంచి మనకి జరుగుతుంది. శ్రీకృష్ణుడు అంటే ఏమిటి అనుకుంటున్నారు? జగన్నాథ సూత్రధారి. సో మనకి ఏమైనా కావాలన్నా, మన పనిని సక్సెస్ అవ్వాలన్నా, మనకి ఏం కావాలన్నా ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. సో శ్రీకృష్ణుని తప్పకుండా తలుచుకుని మనం ఇలాంటివన్నీ ఆయనకి నైవేద్యం పెడితే ఆయన సంతోషిస్తాడు. ఆయనకి చాలా చాలా ఇష్టం. నెయ్యి వేసి చేశాను. సో నేతి మురుకులు అనొచ్చు, మీరు నేతితో చేసిన స్టార్ మురుకులు అనొచ్చు, నేతితో చేసిన కారపూస అనొచ్చు, నేతితో చేసిన ప్లెయిన్ మురుకులు అనొచ్చు. సో ట్రై ఇట్ అండి. ఒకే బ్యాటర్తో చేశాను. హ్యాపీగా మనకున్న జంతికల గొట్టంలో ఉంటాయి కదా, అవన్నీ మనం వాడేసుకోవచ్చు. సో ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎక్కువ నువ్వులు వేసుకున్నాను, వాము వేసుకున్నాను, జీలకర్ర అన్ని వేశాను. ఏమేమి వేశానో మీరు లాంగ్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో నేను ఇంకొక సీక్రెట్ మాత్రం చెప్పేస్తాను. పెసరపప్పు, మినప్పప్పు వేయించి వేశాను. ఇవన్నీ వేశాను కాబట్టి మీరు తప్పకుండా చూడండి లాంగ్ వీడియో. బియ్యం పిండి వేశాను, శనగపిండి వేశాను, అన్నీ వేశాను. బట్ ఎలా వేశానో చూడాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చూసుకొని అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. శ్రీకృష్ణాష్టమికి చక్కగా దేవునికి నైవేద్యం పెట్టుకోండి. హ్యాపీ శ్రీకృష్ణాష్టమి అండి. బాయ్ అండి.